డ్యూడ్ సీట్లోకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్ టు ఎండింగ్ అస్సలు బోర్ ఫీల్ అవ్వరు. పక్కా ఎంగేజింగ్‌గా ఉంటది. నో డౌట్ ఇన్ థట్. 'ప్రదీప్ రంగనాథన్' ప్రాణం పెట్టేశాడు. చాలా న్యాచురల్‌గా ఉంటది తన పెర్ఫార్మెన్స్. యాటిట్యూడ్, ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ చాలా బావుంటాయి. అంటే హి ఈస్ నాట్ కాపీయింగ్ ఎనీవన్. తనకంటూ ఒక సెపరేట్ మేనరిజం ఉంటది. చింపి అవతల పడేశాడు అంతే. అండ్ హీరోయిన్ మమిత తను కూడా తెలిసిందే కదా 'ప్రేమలు' సినిమాలో ఆన్ స్క్రీన్ ఎంత క్యూట్‌గా ఉంటదో. ఈ మూవీలో కూడా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఆల్సో కొన్ని ఫంకీ సీన్స్ చాలా బావుంటాయి. శరత్ కుమార్ గారి పెర్ఫార్మెన్స్ కూడా బావుంటది. అండ్ డైరెక్టర్‌కి తన ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ తెలుస్తాయి. అంటే ఇట్స్ వెరీ మినిమల్. లైక్ ఒక 3 మినిట్స్ ఉండాల్సిన సీన్‌ని 30 సెకండ్స్‌లోనే కట్ చేయడం అండ్ 5 మినిట్స్ ఉండాల్సింది 1 మినిట్‌లోనే వ్రాప్ చేసేయడం ఇలా అనమాట. బట్ యాస్ ఎ డెబ్యూ డైరెక్టర్ షీ డిడ్ ఎ నైస్ జాబ్ అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో జస్ట్ 15-20 మినిట్స్ వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షనే సరిపోతది. బట్ అస్సలు బోర్ ఫీల్ అవ్వం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. బ్యాంగ్ ఆన్ ఇంటర్వెల్ ఎక్కువ రివీల్ చేయను. బట్ మీరు పక్కా థియేటర్‌కి వెళ్లి చూడండి. అండ్ సెకండ్ హాఫ్‌లో కొన్ని హై సీన్స్ ఉంటాయి. బట్ ఎందుకో డైరెక్టర్ కన్‌ఫ్యూజ్ అయినట్టు అనిపించింది. సిట్యుయేషన్స్ హైపోథెటికల్ అయిపోతాయి. బట్ అక్కడ ప్రాపర్ సొల్యూషన్ ఉంటే బావుంటది అనిపిస్తది. ఎట్ ద సేమ్ టైమ్ ఆ సొల్యూషన్ ఏంటో మనకు కూడా అర్థం కాదు. అలా డైరెక్టర్ కన్‌ఫ్యూజ్ అయ్యారు అనిపించింది. బట్ స్టిల్ షీ హోల్డ్స్ ద ఆడియన్స్. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా ఫుల్‌గా నవ్వుకుంటాం. వేరస్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తది. బట్ త్రూ ఔట్ ద మూవీ ఆ ఎమోషన్స్, ఆ కామెడీ, ఆల్సో ఆ డ్రామా కంటిన్యూ అవుతది. బట్ సెకండ్ హాఫ్‌లో ఏంటంటే కామెడీ ప్లస్ సీరియస్ 2 మిక్స్ అయ్యి ఉంటది. అండ్ కమింగ్ టు బీజీఎం, సాయి అభ్యంకర్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పొచ్చు. స్పీడ్ సీన్స్ ఉన్నప్పుడు స్పీడ్ బీజీఎం అండ్ ఇంటెన్స్ సీన్స్‌కి ఇంటెన్స్ బీజీఎం, ఎమోషనల్ సీన్స్‌కి ఎమోషనల్ బీజీఎం ఇలా బీజీఎం మ్యూజిక్ పరంగా మేజర్ ప్లస్ పాయింట్ అయింది మూవీకి. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్‌లో సీన్స్ అన్నీ న్యాచురల్‌గా అనిపిస్తాయి. హీరోయిన్‌కి లవ్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హీరో దాన్ని డీల్ చేసే పద్ధతి అండ్ హీరో లవ్ యాంగిల్‌ని ఎమోషనల్‌గా చూపిస్తారు. హీరోతో ఇంకోవైపు నేహా శెట్టి లవ్‌లో పడడం ఇలా సరదాగా సాగుతూ ఉంటది. ఆ ఎమోషనల్ టచ్ అనేది బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. కొన్ని మూవీస్‌లో జనరల్లీ లవ్ స్టోరీస్ బోర్ ఫీల్ అవుతాం. బట్ డ్యూడ్‌లో ఆ లవ్ యాంగిల్‌ని కొత్తగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. డీసెంట్ సినిమాటోగ్రఫీ అండ్ కాలీవుడ్ హీరోస్‌కి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగే ఉంటది కదా. బట్ ప్రదీప్ రంగనాథన్‌ని చూసుకుంటే ఒక సెపరేట్ క్రేజ్ ఉంటది. లవ్ టుడే, డ్రాగన్ మూవీస్‌తో మన తెలుగు ఆడియన్స్‌కి బాగానే కనెక్ట్ అయిపోయారు. సో ఆ క్రేజ్‌ని యూజ్ చేసుకున్న మైత్రి ప్రొడ్యూసర్స్ డ్యూడ్‌ని ప్రొడ్యూస్ చేసి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్. సో ఈరోజే థియేటర్స్‌కి వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. ఒక ఎమోషనల్ క్యూట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. సో మీరు చూసాక మీకేమనిపించిందో ష్యూర్‌గా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. చివరిగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి.